అనుష అనుష ఈ నెక్స్ట్ ఈ అలివేలు పీస్. రాష్ట్ర గీతం ఉంటుంది, దయచేసి అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమం ఉంటుంది. సాది ఎస్ తన్వీర్ కే కృష్ణయ్య నాయక్ ఎల్ మోర్ పి వనజ సి పవిత్ర కావాలి రాజేశ్వరి జ్యోతి వ్యాప్తంగా తీసుకుపోవడానికి ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం కొద్దిగా మొదలు పెట్టినాం, అంటే గ్రౌండ్ టెస్ట్ చేసినాం. దాదాపుగా 700 సీతాఫలాల బాక్సెస్ ని మనం ఐటీ కంపెనీలకు ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి సేకరించిన వాటిని మనం పంపించడం జరిగింది ఒక ఎక్స్పెరిమెంట్ గా. ఈ సంవత్సరం ఇంకా దాని మీద కసరత్తు చేసి మన మహిళలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు కూడా ఐడెంటిఫై చేసి ప్రపంచవ్యాప్తంగా మనం ఎట్లా మార్కెట్ చేయొచ్చు అని ఒక ఆలోచనకు మెల్లమెల్లగా పునాది వేసుకుంటా ఉన్నాం. అలాగే మన సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మన మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం చేయి కల్పనకి సిద్ధంగా ఉన్నారు. మన స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ లో తీసుకుంటాం. మన మహబూబ్ నగర్ కళలకు ప్రసిద్ధి, సాహిత్యానికి, కళలకు, మన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి. ఎంతో మంది చిన్నారులు ఆటపాటలు నేర్చుకుంటున్నారు. భరతనాట్యం, కూచిపూడి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద వాళ్ళు చాలా చక్కగా తరఫీదు పొందుతా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా సాధ్యమైనంత చేయూత ప్రభుత్వం ద్వారా, మా ద్వారా ఇచ్చి వాళ్ళను కూడా సన్మార్గం వైపు మళ్ళేటట్టుగా భవిష్యత్తులో వాళ్ళు నిశ్చలమైన మనసుతోటి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి ఇంకో కార్యక్రమం ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ దీంట్లో పెడుతున్నాం. ఇట్లా 9 రకాలుగా మన మహబూబ్ నగర్ లో కార్యక్రమాలు నిర్వహించి దానికి నవరత్నాలు అని చెప్పి పేరు పెట్టుకున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ముందంజలో ఉన్నది మా మహిళలకు ట్రైనింగ్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మీరు తీసుకుంటున్న ఈ ట్రైనింగ్ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. దాన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేయడానికి ఫస్ట్ బ్యాచ్ 3 నెలలు, సెకండ్ బ్యాచ్ కూడా మళ్ళీ 3 నెలలు మీరందరూ మీ ఇంట్లో పిల్లల్ని వదిలి మీ అత్తమామల పర్మిషన్ తీసుకొని లేదా మీ భర్తల పర్మిషన్ తీసుకొని కొంతమంది వితౌట్ పర్మిషన్ ఎదిరించి కూడా వచ్చి ఈ కోర్సులు నేర్చుకున్నారు. ఈ కోర్స్ అనేది భవిష్యత్తులో మీకు ఉపాధి దొరుకుతుందా లేదా అని పక్కన పెడదాం, కానీ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే ఒక ప్రయత్నం, మీ గౌరవాన్ని మీరు మీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ పెంపొందించుకునే ఒక ప్రయత్నం. ఖచ్చితంగా ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, మీకు ధైర్యం వస్తుంది. నేను కూడా నా కాళ్ళ మీద నిలబడగలుగుతా, ప్రతి చిన్నదానికి ఇతరుల మీద పడను, నా వంతు నేను నా కుటుంబానికి సహాయం చేస్తా అన్న ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యం మీలో కలగాలని చెప్పి నేను ఈ కోర్సులను మీ అందరి ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా 10 మందికి చేరవేసే బాధ్యత మీరు తీసుకోవాలి. ఈరోజు ఈ 16 నెలల కాలంలో సెట్ఫెను మేము కలిసి మన మహబూబ్ నగర్ పట్టణంలో దాదాపు 1000 మందికి ట్రైనింగ్ ఇవ్వగలిగినాం. ఈ 1000 మంది కాదు, రాబోయే రోజుల్లో 5000 మంది మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి మేము ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నాం. దానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని మా గౌరవ మంత్రివర్యులు శ్రీహరి గారిని, చైర్మన్ గారిని, ఎండి గారిని కోరుకుంటూ, ఎక్విప్మెంట్ కావచ్చు, ఫీజు కన్సెషన్స్ కావచ్చు, లేదా ఇంకేమైనా కొత్త కోర్సులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మా మహబూబ్ నగర్ ఆడబిడ్డల కోసం ఇక్కడికి మాకు ఇవ్వాలి. మేము డెడికేషన్ తోటి పనిచేసే ఒక టీంను మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. వాళ్ళ ద్వారా మా మహిళా సాధికారత ఏందో ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ తరలివచ్చు. లేట్ అయింది అయినా సరే ఓపికగా కొద్దిగా
ఉక్కపోస్తుంది, చెమటలు పడతా ఉన్నాయి. నేను చూస్తా ఉన్నా మా చెల్లెళ్ళందరూ కర్చీఫ్లతో ఊపుకుంటా ఉన్నారు. కానీ మీకు ఇవన్నీ అలవాటే. సూర్యోదయం కాకముందే లేస్తారు, ఇంటి పని అంతా చేస్తారు, పిల్లల్ని తయారు చేస్తారు, బడికి పంపుతారు. మళ్ళీ అందరూ పడుకునేదాకా మీరు శ్రమించి ఆ తర్వాత మీరు విశ్రమిస్తారు. కాబట్టి ఈ చిన్న కష్టాన్ని మీరు ఓర్చుకుంటారని భావిస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తుతోటి దేదీప్యమానంగా వెలగాలి. మీ కుటుంబంలో మీరు ఒక తారా జుబలాగా వేగు చుక్కలాగా నిలబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సోదరునిగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. అజ్ఞాత వీరు, కుటుంబాన్ని కాపాడే అజ్ఞాత వీరు, వాళ్ళలో ఉన్న టాలెంట్ ని, వాళ్ళలో ఉన్న తెగువను సాధారణంగా ఎవరు కూడా గుర్తించరు. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాల్లో కేవలం మహిళలను ముందర పెట్టి ఆ కార్యక్రమాలను అనౌన్స్ చేసుకోవడం మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. మొట్టమొదటిగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారమైన వెంబడే 2-3 రోజులకు మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేసుకుని మేమందరం అసెంబ్లీలో ఆ స్కీమ్ ను మొదలు పెట్టుకున్నాం. దాని తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల నుంచి ఆ కమిటీ చైర్మన్లను కూడా మహిళలకే ఇచ్చింది. దాని తర్వాత ఒక గొప్ప పథకం, భారతదేశ చరిత్రలో కూడా కన్వీనియర్ గాని పథకం, పేదవాళ్లకు, నెత్తి మీద చెత్తు లేని వాళ్లకు, ఊరి గుడిసెల్లో ఉంటున్న వాళ్లకు సొంత ఇంటి కలను నిజం చేసే విధంగా ఆ మహిళలకు డబల్ బెడ్రూమ్ హౌస్ ను, ఇల్లును కట్టించే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈరోజు మేము గ్రామాలకు పోతుంటే ఆ అక్కలు చెల్లెళ్ళ దీవెనలతోటి మా మనసు పులకరిస్తా ఉంది. రాజకీయ జీవితంలో ఎన్నో చేస్తాం, కానీ ఒక కుటుంబానికి నిల్వనీడనిచ్చే ఒక బాధ్యత, ఒక గౌరవాన్ని మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ ఈ రోజు మా అందరికి కూడా ఇచ్చింది. కొన్ని వేల మంది ఈ రోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. మొత్తం తెలంగాణలో 4.5 లక్షల మంది ఈ రోజు గూడు లేని వాళ్ళు, నిల్వనీడ లేని వాళ్ళు సొంత ఇంటిని తమ చేతుల మీదుగా గర్వంగా, ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా తమ ఇంటి నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి ఇదే తేడా. గత ప్రభుత్వంలో మిమ్మల్ని బికారులు చేసిండ్రు, యాచకులుగా చేసిండ్రు, అడుక్కునే స్థాయికి దిగజార్చిండ్రు. అది ఏ స్కీమ్ అయినా సరే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సరే, మిగతా ఎటువంటివైనా సరే. కానీ మేము మహిళలను ఉన్నతంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన శక్తియుక్తులను సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు మహబూబ్ నగర్ ఫస్ట్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈ పట్టణంలో శ్రీకారం చుట్టినాం. ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది దేనికి సంకేతం అంటే, మహిళలు ముందుండే ఈ కార్యక్రమం, మహిళలు మీదేసుకొని ముందుకు నడిపే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది మహబూబ్ నగర్ పట్టణం అన్ని రంగాలలో ముందు ఉండాలి, నెంబర్ 1 ఉండాలి, ఫస్ట్ ఉండాలి అన్న ఒక లక్ష్యంతో తయారు చేయబడ్డది. మహబూబ్ నగర్ ఫస్ట్ లో మహిళలు ముందు నిలబడతారు, వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎంత ఎదగాలన్న కోరిక వాళ్ళకున్నా వాళ్ళకు సపోర్టుగా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ నిలబడుతుంది. దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి, బ్యాంకులు సహకరిస్తాయి. మీ అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి మీరే సారథులుగా చేసే ఒక కార్యక్రమం మహబూబ్ నగర్ ఫస్ట్. దాంట్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మా కలెక్టర్ గారు చెప్పినట్టుగా దాంట్లో మీ పిల్లలకు ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కార్యక్రమం పైనీర్ అనేది పోయిన సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం. ఎంతో ఆనందకరమైన విషయం. ఇక్కడనే 114 మంది పేదింటి పిల్లలు కోచింగ్లు హైదరాబాద్ కు పంపించలేక మా బిడ్డల భవిష్యత్తు ఏమైతుందో అన్న ఆలోచనను పక్కన పెట్టించి ఒక 10 నెలల పాటు వాళ్ళ కోచింగ్ ఇస్తే 200 మంది మెడికల్ లాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని మన జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తే 114 మంది మన బిడ్డలు ఈ రోజు ఫ్రీ సీట్లు సంపాదించుకొని భవిష్యత్తులో ప్రొఫెషనల్ కోర్స్ లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులకు లేట్ అయినా సరే నువ్వు చదువుకో బిడ్డ అని చెప్పి వాళ్ళకు చేయూతనిచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మా మహిళల కోసం ఒక పెద్ద వ్యవస్థ, వాళ్ళు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం.
అది త్వరలోనే ఒక రూపానికి వస్తది. మయూరి అనే బ్రాండ్ మన మహబూబ్ నగర్ మహిళలు తయారు చేసే వస్తువులను ప్రపంచ